ఇంతమంది అచల గురువుల చేత మనం ఈ గురుబోధ అనేటువంటిది వినడానికి కారణం, తెలుసుకోవడానికి ఫలితం, ఇదంతా మన పేరేంటి గంగల్లాయన గారి శిశురాలు యామాక్షమ్మ అనేటువంటి ఆ పరిపూర్ణ భక్తురాలి యొక్క కృపా కటాక్షమే మనకి ఇంతమందికి ఈ అవకాశం మనకి కల్పించింది. ఇంతమంది గురువుల చేత ఇంత చక్కనైనటువంటి అమృతముతో కూడుకున్నటువంటి ఈ వాక్యాలు మనం వినాలంటే ఏ కాశీయో రామేశ్వరమో తిరుపతో దేవస్థానాలకు వెళ్తే దొరకవు. అందుకని ఈ పవిత్రమైనటువంటి ఇటువంటి గురు కార్యములు మనం చేయాలంటే ఫలం పొందాలి. ఏం ఫలం ఉండాలి? అందుకే మా గురువు గారు అంటారు ఏంటంటే, జన్మమెత్తిన ఫలము తెలియండే, తెలియంగ పూర్ణ భావమే శరణ్యమనరండే. మనం ముందుగా గురువు దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకొని గురువు గారి సేవలు చేసి బోధ తెలుసుకునే ముందు మనం ఏమనుకున్నాము, మన జన్మమెత్తినటువంటి ఫలం తెలుసుకోవాలి. అన్నీ జీవుడు జన్మాలు ఎత్తుతున్నాయి, దానికి ఎందుకు ఎత్తాము ఈ జన్మం అనేటువంటి విషయం గమనించాలి. కానీ మానవులము మనం ఈ జన్మం ఎందుకు ఎత్తాము అనేటువంటి విషయాన్ని గమనించగలిగినటువంటి శక్తి ఆ సద్గురుమూర్తి మనకి జ్ఞాన స్వరూపంలో ఇచ్చున్నాడు. కాబట్టి మనము ముందుగా ఈ జన్మం ఎత్తినటువంటి ఫలాన్ని తెలుసుకోవాలి. ఆ ఫలము తెలుసుకుంటే మళ్ళీ ఫలం ఏంటి ఉండదు, తిరిగి మరి జన్మానికి వచ్చే భారం మనకి ఉండదు, తేలికైపోయింది. ఏమైపోయింది? అక్కడ మళ్ళీ రావాల్సినటువంటి ఇందాక చెప్పారు అందరూ, రాకడా పోకడా లేనిది. ఏది పరిపూర్ణ బోధ తెలుసుకుంటే ఆ రాకడ పోకడ లేనటువంటి గురుస్థానంకి మనము చేరుకోగలుగుతాం. ఆ అమ్మ చేరుకున్నట్టు అటువంటి గురుస్థానమును మనం చేరుకొని ఈ జన్మ రాహిత్యమును పొందాలంటే ఏం చేయాలి? మనం ముందు గురు దీక్ష తెలుసుకోపోయినటువంటి వారు ముందు గురువు దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకోవాలి. దీక్ష తెలుసుకొని గురువు గారికి శరణాగతుడై శిరమును వంచి నమస్కరించినప్పుడే ఈ పరిపూర్ణ బోధకి తెలుసుకున్నటువంటి జ్ఞానశక్తి ఆ గురుదేవుడు ప్రసాదిస్తాడు. కానీ వచ్చాము ఏదో గురువు దగ్గరికి వెళ్ళాము, ఏం తెలుసుకున్నామంటే ఆ దీక్ష తీసుకున్నాము అంటే కాదు. ఎల్లప్పుడూ గురువు గారికి దైవము కన్నా అధికముగా గురువుకు మించినటువంటి దైవము లేదని అందరూ మనం వింటుంటాం. అయితే గురువు అంత గొప్ప దైవం ఎందుకు అయ్యాడు మనకి అంటే, ఏ దైవము తొలగించలేనటువంటి ఈ జన్మాన్ని గురువు అక్కడే తొలగించగలుగుతున్నాడు. కాబట్టి ఈ 33 కోట్ల దేవతల కన్నా గురువు అధికుడు. అందుకనే అట్టి గురువు సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా చక్కగా ఇప్పుడు మన గురువులు చెప్పినటువంటి ఉన్నది అకలంకమైనటువంటి ఆ పరిపూర్ణమని, లేనిది ఈ కలంకంతో కూడుకున్నటువంటి ఈ ఎరుక, ఇది ఎన్నో మాయలు చేస్తున్నది, ఎన్నో మాయలతో కనిపిస్తున్నది, ఎన్నో మాయలకి ఇది కారణమై ఉన్నది. కానీ దీనికి కారణం ఏదో తెలియదు. అందుకే అన్నిటికీ మూలము ఈ ఎరుకే, కానీ దీనికి మూలము లేదు. అదే గురువు గారు మనం చెప్పినటువంటి 2వ మంత్రంలో భావము. మూలము లేనటువంటి వస్తువు ఏంటంటే దీనికి లేదు. ఏది తెలివైతే మనము సర్వము తెలుసుకోగలుగుతున్నామో, ఇది తల్లి, అది చెల్లి, ఇది అక్క, ఇది గురువు, ఇది శిశువుడని ఏ తెలివైతే తెలుసుకుంటున్నదో అది అన్నిటికీ మూలమయ్యున్నది. ఈ ప్రపంచంలో వివేకాది బ్రహ్మ పర్యంతం అదే మూలమయ్యున్నది. కానీ దానికి మూలము మరి ఒకటి లేదు. అది మూలమైనటువంటి వస్తువు లేదు. కాబట్టి ఒక గురువు దగ్గరికి వెళ్ళి దాని మూలాన్ని ఛేదించాలి. ఛేదించాలంటే లేకుండా చెయ్యాలి. అందుకే గురువులు మనకి మాట మాటకి చెప్తున్నారు, నాయన ఈ 2 తెలుసుకోండి, 2 తెలుసుకోండి, 2 తెలుసుకోండి. ఏంటి 2 తెలుసుకోవాలి? ఒకటి అకలంకమైనటువంటి ఆ పరిపూర్ణ స్వరూపము. ఈ జన్మం ఎత్తినందుకు అది తెలుసుకోకపోతే ఈ జన్మ వృధా అయిపోతుంది. అది తెలుసుకుంటేనే ఈ జన్మ సార్థకమవుతుంది. ఈ అమ్మ చూడు, గురువు దగ్గరికి వెళ్ళి అది తెలుసుకున్నది కాబట్టి ఎంతమంది గురువులు, గురు భక్తులు, పరమ భక్తులందరూ కూడాను ఆ అమ్మ పేరుతో ఈరోజు జేజేలు కొడుతున్నారు. అంటే ఆ అమ్మ ఆ పరిపూర్ణమైనటువంటి తెలుసుకున్నది కాబట్టి. తెలియకపోతే అందరిలాగే
ఎక్కడో గోవింద అనేసి పడేస్తారు, తెల్లవారులేసి అన్ని పంచుకొని వెళ్ళిపోతారు. ఎవరు కొడుకులు కూతుళ్ళు కోడలు మిగిలినవన్నీ. కానీ ఏం వాళ్ళకి పంచుకోలేదు. ఏంటి తీసుకెళ్ళింది? ధనము. ఏ ధనము? ఈ జన్మం ఎత్తినటువంటి ఫలము పొందింది. కాబట్టి మనము కూడా అలాగే ఈ మానవ జన్మం ఎత్తినందుకు ఆ పరిపూర్ణ గురువులను ఆశ్రయించి పరిపూర్ణమును తెలుసుకోండి. ఈ జన్మాన్ని అందరూ కూడా ధరించాలని మనం చేసుకుంటూ, సమయం లేదు, అందరూ కూడా ఇప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆరతులు ఇవ్వండి. జై బలో సద్గురు బ్రహ్మ మహారాజుకి.